నమస్తే, వెల్కమ్ టు టీ10. గౌతమ్ అదానీ ముడుపుల వ్యవహారంపై ప్రభుత్వ విచారణ సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ BSEలు ఈ అంశంపై మౌనంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు, బీజేపీతర ప్రభుత్వాల్లోని వ్యక్తులపై 100 కోట్ల మోసం ఆరోపణలు వస్తేనే అడ్డగోలు విచారణలు చేపట్టే ఈ ఏజెన్సీలు అదానీ వేల కోట్ల లంచాలు ఇచ్చారని స్పష్టమవుతున్నా నిశ్శబ్దంగా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అదానీకి తాజా మోసం పైన ఆయా సంస్థలు రక్షణ కల్పిస్తున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అదానీ గ్రూపు లంచాల వ్యవహారంపై సెబీ ఎప్పట్లాగే నాంచుడు ధోరణిని అవలంబించే పనిలో ఉందని తెలుస్తోంది. అదానీ ఆర్థిక మోసాలు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకోవటం, మనీ లాండరింగ్, లాబీయింగ్లకు సంబంధించి గతేడాది అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్టు పైన సెబీ పక్షపాత విచారణ జరిపిందనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అదే తరహాలో ఇప్పుడు కూడా అదానీ గ్రీన్ ఎనర్జీ ముడుపుల వ్యవహారంపై విచారణ సాగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లో సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదానీ 2000 కోట్లకు పైగా లంచాలు ఇచ్చారని అమెరికన్ కోర్టులో అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై పెట్టుబడుల రెగ్యులేటర్ సెబీ రహస్య విచారణను చేపట్టే అంశాన్ని పరిశీలిస్తుందని జాతీయ మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. అదానీ గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించిందా లేదా అనే దానిపై విచారణ చేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులు పేర్కొన్నట్టు బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. అదానీ ముడుపుల అభియోగంపై ప్రాథమిక నిజ నిర్ధారణ ప్రక్రియ 2 వారాల పాటు కొనసాగుతుందని, ఆ తర్వాత అధికారికంగా దర్యాప్తు ప్రారంభించాలని సెబీ భావిస్తున్నట్లు తన పేరు చెప్పుకోవటానికి ఆసక్తి చూపని ఓ అధికారి పేర్కొన్నారు. భారత్ లో ఇంధన ప్రాజెక్టులను తమకు అనుకూల విధానాలతో అదానీ కంపెనీలు, ఆ సంస్థ చైర్మన్ పొందుతున్నారని, ఇందులో అధికారుల ప్రమేయం కూడా ఉందని మార్చి 15న బ్లూంబర్గ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. దీనిపై మార్చి 19న అదానీ గ్రీన్ ఖండనను విడుదల చేస్తూ తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ప్రకటించింది. అయితే అమెరికా కోర్టులో దీనిపై అభియోగాలు నమోదు కావడం గమనార్హం. అదానీ మోసాలపై అంతర్జాతీయ ఏజెన్సీలు మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 3 అదానీ గ్రూప్ సంస్థల పరపతికి గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ S&P కోత పెట్టింది. అదానీ ఎలక్ట్రిసిటీ, అదానీ పోర్ట్స్ కు ప్రతికూల రేటింగ్స్ నిచ్చింది. ఈ 2 కంపెనీల రేటింగ్ ను BBB- కు తగ్గించినట్టు పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీకి కూడా నెగటివ్ రేటింగ్ ఇచ్చింది. అయితే ఇంత క్రితం వీటికి BB+ రేటింగ్ ఉంది. S&P తాజా నిర్ణయంతో ఆయా కంపెనీలకు నిధుల సమీకరణ క్లిష్టంగా మారనుంది. అదానీ గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో, సీనియర్ మేనేజ్మెంట్ లో అదానీ కుటుంబ సభ్యులు ఉండటం వల్ల వారు వ్యాపార వ్యూహం, వృద్ధి ప్రణాళికలు, ఆర్థిక విధానాలు, రిపోర్టింగ్, నిర్వహణ అంశాలను గణనీయంగా ప్రభావితం చేయగలరని S&P పేర్కొంది. వివిధ గ్రూప్ కంపెనీలు ట్రెజరీ, ఫైనాన్స్, టెక్నికల్ విభాగాలలో ఒకే రకమైన సమాచారాన్ని పంచుకుంటున్నాయని విమర్శించింది. ఇది అదానీ గ్రూప్ సంస్థల నిర్వహణ, పాలనలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని తెలిపింది. అదానీ లంచాలపై ఆరోపణలు రుజువైతే అది కాలక్రమేణా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని S&P పేర్కొంది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.